నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కి స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయికృష్ణ గారితో. నమస్తే సాయికృష్ణ గారు. నమస్తే అండి. స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని పూర్తిగా ఓపెన్ చేస్తున్నామని చెప్పేసి గౌరవ్ ట్రంప్ ఆయన సోషల్ మీడియాలో ప్రకటన చేశారు. ఆయన ఆరాటం బాగానే ఉంది, కానీ తెలుగులో సాగుతుంది అప్పారాటమే కానీ బావు బతకడని. అంటే ఆయన ఆరాటం ప్రకారం ఆయన ఓపెన్ చేసినా వాళ్ళైతే యుద్ధం గెలవట్లేదు అనే విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు హంగామా చేస్తున్నాడు. ఫైనల్గా ఏంటంటే జీ జిన్పింగ్ తనకి సహకరించాలి, ఏదో ఒక రకంగా దీన్ని ఒక సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది. నిజమేనా? డొనాల్డ్ ట్రంప్ ట్వీట్ ఫస్ట్ మనం చూద్దాం అసలు ఏం చేశాడు అనేది. చైనా ఇస్ వెరీ హ్యాపీ దట్ ఐఎమ్ పర్మనెంట్లీ ఓపెనింగ్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్. మేము పర్మనెంట్గా స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేస్తున్నామని చైనా ఆనందపడుతోంది అని అన్నాడు. ఎప్పుడు బ్లాక్ చేసావు అసలు బ్లాక్ ఎప్పుడైంది? బ్లాక్ ఎవరు చేశారు అసలు? ఇరాన్ బ్లాక్ చేసింది. నేను బ్లాక్ చేశారని ప్రకటించావు. బ్లాక్ చేయగలిగావా? ఎన్ని రోజులు బ్లాక్ చేయగలిగావు? చైనా ఇచ్చిన స్టేట్మెంట్ వెంటనే మీరు బ్లాక్ చేస్తున్నామని ప్రకటన ఇచ్చిన వెంటనే చైనా చెప్పింది మీరు ఇట్లాంటి వాటిలో ఇంటర్ఫియర్ కాకండి అని చెప్పి చాలా గట్టిగా వాళ్ళు రియాక్ట్ అయ్యారు. దానికి వాళ్ళ చైనా కోసం నేను స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ని ఓపెన్ చేస్తున్నాను పర్మనెంట్గా అని చెప్తున్నాడు. ఇంకొకటి, ఐఎమ్ డూయింగ్ ఇట్ ఫర్ దెమ్ ఆల్సో అండ్ ద వరల్డ్. వాళ్ళ కోసం చేస్తున్నాను, ప్రపంచం కోసం చేస్తున్నాను. దిస్ సిచ్యువేషన్ విల్ నెవర్ హ్యాపెన్ అగైన్. ఇది మళ్ళీ ఎప్పుడు రాదంట. దే హ్యావ్ అగ్రీడ్ నాట్ టు సెండ్ వెపన్స్ టు ఇరాన్. వాళ్ళు ఇరాన్కి ఆయుధాలు ఇవ్వను అని వాళ్ళు అంగీకరించారు అని చెప్తూనే ప్రెసిడెంట్ షీ విల్ గివ్ మీ ఏ బిగ్ ఫ్యాట్ హగ్ వెన్ ఐ గెట్ దేర్ ఇన్ ఎ ఫ్యూ వీక్స్. యాక్చువల్లీ చైనాకి డొనాల్డ్ ట్రంప్ వెళ్ళాలి, చైనా పర్యటన ఉంది. అన్ని దేశాలతోటి టారిఫ్స్ వేసిన తర్వాత అన్ని దేశాలతో ఏదో ఒక ఒప్పందము అది జరుగుతూ వచ్చాయి. ఈవెన్ భారతదేశంతో కూడా ఒప్పందానికి సుముఖత, మనం ఇద్దరం కలిసి ఒక ఒప్పందం చేసుకోవడానికి మనం ఆల్రెడీ ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయాం, ఆ ఫ్రేమ్వర్క్ జరుగుతోంది. అటు చైనాతో మాత్రం జరగలేదు. చైనా పర్యటన ఉండేది అసలు యాక్చువల్లీ మార్చిలో ఆయన వెళ్ళాలి, కానీ ఫిబ్రవరి 28న ఈ అటాక్ జరిగిన తర్వాత, ఇరాన్ యుద్ధం మొదలైన తర్వాత దాన్ని పోస్ట్పోన్ చేసుకున్నాడు. సో పోస్ట్పోన్ చేసుకొని ఇప్పుడు చైనా దగ్గరికి ఎట్లాగైనా వెళ్ళి చైనా షీ జిన్పింగ్ తోటి సమావేశం కావాలి. సమావేశం అయ్యే ముందు ఇరాన్ని ఇబ్బంది పరిచి ఇరాన్ మీద యుద్ధం చేసి ఇరాన్ నుంచి అటు వెనిజులా మీద అటాక్ చేశాడు. వెనిజులా నుంచి చైనాకు వచ్చే సప్లై, ఇటు ఇరాన్ నుంచి చైనాకు ఆయిల్ సప్లై అవుతుంది కాబట్టి ఎక్కువ 90% ఎక్స్పోర్ట్స్ ఇరాన్ నుంచి వెళ్తాయి కాబట్టి, ఇరాన్ నుంచి 90% ఎక్స్పోర్ట్స్ చైనాకి వెళ్తాయి కాబట్టి, వెనిజులా నుంచి వెళ్తాయి కాబట్టి ఈ రెండు దేశాలని ఇరుకున పెట్టేసి ఒక వెనిజులాని కొట్టేసేసాము, ఇరాన్ని కూడా కంట్రోల్ చేసేసి తర్వాత చైనా దగ్గరికి వెళ్ళి నెగోషియేషన్ చేద్దామనేది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. ఇవాళ ఏమైందనంటే నేను చైనా కోసమే ఇవాళ హార్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేస్తున్నాను అండ్ అట్ సేమ్ టైం ఇప్పుడు ఇవాళ షీ జిన్పింగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాడు. ఆయన నాకు పెద్ద హగ్ ఇస్తాడు, చాలా టైట్ హగ్ ఇవ్వబోతున్నాడు. ఆయన షీ జిన్పింగ్ కౌగిలి కోసం ఆరాటపడుతున్నాడు ఇవాళ డొనాల్డ్ ట్రంప్. ఓకే, అండ్ ఇంకొకటి ఆయన చెప్పింది ఏంటంటే వీఆర్ వర్కింగ్ టుగెదర్ స్మార్ట్లీ అండ్ వెరీ వెల్ డజన్ దట్ బీట్ ఫైటింగ్. Okay, and at the same time, but remember, we are very good at fighting if we have to. We are very good at fighting if we have to. Far better than anyone else. President Donald Trump. Okay, అంటే ఇక్కడ మేజర్గా దీంట్లో అర్థమవుతున్నాయి ఏంటంటే 2-3 అంశాలు ఉన్నాయండి. ఒకటి, డొనాల్డ్ ట్రంప్ ఈ పర్టికులర్ ఇరాన్ యుద్ధం నుంచి బయటకు రావడం కోసం ఆయన ఎలా బయటకు రావాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్, అటాక్ చేశాడు. అటాక్ చేసిన తర్వాత పూర్తి విజయం సాధించారా, రెజీమ్ చేంజ్ జరిగిందంటే జరగలేదు. అదే ఖమైనీ వారసుడే వాళ్ళ సుప్రీం లీడర్గా అక్కడ ఉన్నాడు. ఇరాన్ని ధ్వంసం చేశారు, చాలా వరకు ధ్వంసం చేశారు. కానీ వాళ్ళు ఏం చేశారు, ఈ హార్మూజ్ స్ట్రైట్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకున్నారు. హార్మూజ్ని విడిపించగలిగే సామర్థ్యం అమెరికా దగ్గర ఉండవచ్చు, కానీ వాళ్ళు అది పెట్టాలి అని అంటే కొన్ని 100,000 మంది సైనికుల్ని కోల్పోవాల్సి వస్తుంది. సో డొనాల్డ్ ట్రంప్ అసలు యుద్ధానికి వ్యతిరేకమైనటువంటి వ్యక్తి ఇప్పుడు యుద్ధం లోపలికి దిగిపోయే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి. ఇట్లాంటి టైంలో ఆయన బయటకు రావాలంటే ఆయనకు ఒక విజయం కావాలి. ఆ ఒక్క విజయం కూడా దొరకట్లే ఆయనకి. లిటరల్గా మాట్లాడితే ఒక్క విజయం కూడా రాలేదు. ఈ 40 రోజుల్లో అమెరికా ఏం సాధించింది దీంట్లో అని అంటే కనుక, ఇరాన్ని ధ్వంసం చేయగలిగింది, టమాహాక్ మిజైల్స్ ఖర్చు చేయగలిగింది, వీళ్ళ పేట్రియాట్ మిజైల్స్ ఖర్చు అయ్యాయి, వీళ్ళ థాడ్లు కోల్పోయారు, వీళ్ళ ఫైటర్ జెట్స్ కోల్పోయారు, ఇరాన్ని ధ్వంసం చేశారు, ఇరాన్ని ఆర్థికంగా చిదిమేసే ప్రయత్నం చేశారు. ఇరాన్ ఆయిల్ మొత్తం అమెరికా కైవసమైందా? అది కూడా కాలే. పోనీ అట్లీస్ట్ ఇరాన్ ఆయిల్ మొత్తాన్ని వీళ్ళు కబళించి ఉంటే అట్లీస్ట్ వీళ్ళకు ఒక ఏమంటారు ఖర్చుకి రాబడికి ఒక లెక్క ఉండేది, బ్యాలెన్స్ అయ్యేది. ఇవాళ హార్మూజ్ని ఏమన్నా క్లియర్ చేయగలిగారా? చేయలేకపోయారు.
ఇప్పుడు దీనిలో నువ్వు హార్మోన్స్ని బ్లాక్ చేయడం కాదు, నేనే బ్లాక్ చేస్తానన్నాడు. సీజ్ ఫైర్ ప్రకటించాడు. సీజ్ ఫైర్ ప్రకటించిన తర్వాత ఇరాన్ ఎక్కడా కూడా తగ్గలేదు. వాళ్ళు న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ని ఆపుతామని చెప్పలేదు, వాళ్ళు ఎక్కడ తగ్గట్లేదు, ఆపమని చెప్పారు, డైరెక్ట్ చెప్పారు. సో ఇప్పుడు ఏం చేయాలి అనే దగ్గర హార్మోన్స్ని బ్లాక్ చేస్తా అన్నాడు. బ్లాక్ చేస్తానని వాళ్ళ చైనా కోసమని నేను బ్లాక్ చేసిందని మొత్తం ఓపెన్ చేస్తున్నాను అన్నాడు. అసలు నువ్వు ఎప్పుడు బ్లాక్ చేసావని ఓపెన్ చేయడానికి? నీ కంట్రోల్లో హార్మోన్స్ ఉందా? అండ్ ఇరాన్ ఏం చెప్పింది, మీరు ఎన్ని రోజులు బ్లాక్ చేస్తారో చేయండి చూద్దామంది. ఒకవేళ నిజంగా బ్లాక్ చేస్తే చైనా కంటే అమెరికా నష్టపోతుంది. చైనాకి ఏంటంటే, చైనాకి 1.2 to 1.3 బిలియన్ బ్యారెల్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయండి వాళ్ళకి. వాళ్ళు ఒక ప్రపంచంలో ఏ దేశానికి అంత రిజర్వ్స్ లేవు చైనాకు ఉన్నంత. వాళ్ళు ఆల్రెడీ వీళ్ళు యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు ఎప్పటి నుంచో వాళ్ళది బిల్డ్ చేసుకుంటూ వచ్చారు. వాళ్ళు నిజంగా చెప్పాలంటే వాళ్ళ వీట్ కావచ్చు, లేకపోతే వాళ్ళకి సంబంధించిన రైస్ కావచ్చు, చాలా వరకు వాళ్ళ ఆహారానికి సంబంధించినటువంటి ఏ అయితే అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆల్రెడీ తెచ్చి నిల్వలు పేరుకుని పోయినాయి చైనాలో. ఇది చాలా 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి చేస్తున్నటువంటి స్టోరేజ్ అది. ఈవెన్ ఆయిల్ కూడా వాళ్ళు సందర్భంగానే ఉన్నారు. ఒకవేళ నిజంగానే ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి ఆయిల్ వల్ల, అమెరికా ఇంకెక్కువ ఇబ్బంది పడుతుంది ఇంకా చైనా కంటే కూడా. సో చైనా కోసం నేను ఇది చేస్తున్నానని చెప్పాడు. చైనా కోసమే నేను ఇవాళ ఈ హార్మోన్స్ని ఓపెన్ చేస్తున్నానని చెప్తున్నాను. ఇదంతా ఏంటంటే అమెరికా ట్రాప్లో పడింది, ఇరాన్ వేసిన ట్రాప్లో. ఆ ట్రాప్ నుంచి బయటపడడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ క్రమంలో అమెరికా, ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ పిచ్చి చేష్టల వల్ల దాని రెలవెన్స్ అది కోల్పోతుంది. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్. నెక్స్ట్ అంటే జిన్పింగ్ రియాక్షన్ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు షీ జిన్పింగ్ని అసలు వాళ్ళ నుంచి రియాక్షన్ లేదు. నిన్నటి నుంచి నేను అదే చూస్తున్నాను, చెక్ చేస్తున్నాను యాక్చువల్లీ ఏమన్నా వాళ్ళ నుంచి రెస్పాన్స్ వస్తుందా అని. యాజ్ ఆఫ్ నౌ ఈరోజు మనం ఇది డిస్కషన్ చేస్తున్న టైంకి చైనా రియాక్ట్ అవ్వలేదు. సైలెంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకంటే అవసరం లేదు, వాళ్ళకి తెలుసు. అంటే వాళ్ళకి తెలియదు కాదు, బేసికల్లీ ప్రపంచంలో ఎవరికైనా తెలుసు బుర్రవాడికి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ చైనా కోసం నేను ఆపేస్తున్నాడు. ఇదేదో మనం పల్లెటూళ్ళలో వింటూ ఉంటాం. ఇప్పుడు వాడికి నిజంగా వాడికి చేత కాదు, వాడికి సామర్థ్యం లేదు, వాడు ఏదో బీరాలు పోతూ ఉంటాడు. మనం పల్లెటూళ్ళలో మన దగ్గర చూస్తుంటాం కదా మనుషుల్ని, కొంతమందిని సామర్థ్యం లేనివాడు దాన్ని ఎట్లా అంటే ప్రేలాపనలు పటాటోపం అంటారు కదా, అట్లా చేస్తూ ఉంటే అది అర్థమైపోద్ది కదా. సామర్థ్యం లేనివాడు అనడం నేను ఎందుకంటున్నానంటే, డొనాల్డ్ ట్రంప్ దగ్గర ఆ వ్యూహం లేదు. అమెరికన్ స్ట్రాటజీస్ నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఒక 50 ఏళ్ళు ముందు ఊహించగలరు, 20 ఏళ్ళు 30 ఏళ్ల తర్వాత జరగబోయే పరిణామాలను ఊహించగలరు. వాళ్ళ టెక్నాలజీలో కావచ్చు, డిఫెన్స్ విషయంలో కావచ్చు, అన్ని రకాలుగా ఊహించగలరు. వాళ్ళ ఎక్విప్ చేసుకుంటూనే ఉంటారు. ఆ డీప్ స్టేట్ అనేది వెనకాల ఉంటుంది ఖచ్చితంగా. బట్ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ పిచ్చి చేష్టల వల్ల ఇవన్నీ కూడా ఎక్స్పోజ్ అవుతూ వస్తున్నాయి. దట్ ఈస్ ద ప్రాబ్లం. వాళ్ళు షీ జిన్పింగ్ ఏంటి, షీ జిన్పింగ్ దగ్గరికి వెళ్తాడు రేపొద్దున. మామూలు జనాలు షీ జిన్పింగ్ తెలియదా ఏంటి నువ్వు ఆపావా ఆపలేదా అనేది. ఇవాళ ఇంకో వార్త వచ్చింది, ఈ వేరే ఎక్కడో చూశాను నేను, వాషింగ్టన్ పోస్ట్లోనో ఎక్కడో చూశాను, పత్రిక గుర్తులేదు కానీ, అదేంటంటే ఇరాన్కి శాటిలైట్ టెక్నాలజీ ఇస్తుంది చైనా ఇస్తుంది, రష్యా చైనాని కలిసి ఇస్తున్నాయి. చైనా వాళ్ళు ఇచ్చిన టెక్నాలజీని బట్టే వీళ్ళ ఎక్కడెక్కడ ఆర్మీ బేస్ ఉన్నాయి, ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్లు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ వార్షిప్స్ నడుస్తున్నాయి, ఇవన్నిటిని కూడా ఇరాన్ మానిటర్ చేస్తుందంట. సో ఇవాళ ఇరాన్కి వెనకాల నుంచి చైనానే టెక్నాలజీ ఇస్తుందన్న విషయం అందరికీ తెలుసు. ఇవాళ ఇరాన్కి మీరు సాయం చేయకండి అని చెప్పేసి నేను చెప్పగానే చైనా అంగీకరించింది అని డొనాల్డ్ ట్రంప్ అంటే అందరికీ అవును కరెక్టే, డొనాల్డ్ ట్రంప్ చెప్పింది అంతా వాస్తవం అని అనుకునే పరిస్థితులు ఉన్నారా? అంత అమాయకులు ఉన్నారా ప్రజలు? సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అండ్ ఎస్ అఫ్ కోర్స్ ఇప్పుడు ఇరాన్ అనే ఒక కొత్త పవర్ని క్రియేట్ చేసింది అమెరికా. మనం దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడబోతున్నాము. ఈ దెబ్బకి, ఈ యుద్ధానికి 40 రోజుల ఈ యుద్ధానికి వచ్చినటువంటి ఫలశ్రుతి ఏంటి అని అంటే కనుక, అమెరికా మరొక పవర్ సెంటర్ని ఓపెన్ చేసి పెట్టింది ఇరాన్ రూపంలో. దాంతోపాటు ఏంటంటే ఇంకా ఇలాంటి స్ట్రైట్ ఆఫ్ హార్మూజ్ లాంటి జలసందులు ఎక్కడున్నాయో ఆ చుట్టుముట్టున్న దేశాలు పవర్ సెంటర్ మారటానికి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఇదే పరిస్థితి హౌతీస్ రేపు పొద్దున రెడ్ సీ దగ్గర చేయబోతున్నారుగా, వాళ్ళది బ్లాక్ చేశారు అనుకోండి, పరిస్థితి ఏంటి? అప్పుడు యూరప్ మొత్తం అమెరికా మీద తిరగబడే ప్రమాదం ఉంది. యూరప్కి ఆసియాకి వాణిజ్య సంబంధాలు కట్ అయిపోతాయి కదా. సో ఇప్పుడు మనం కూడా మలక్కా స్ట్రైట్ని ఇలాగే చేయాలి. సో దాన్ని వెపనైజ్ చేయడం అనేది లూజర్ ఇస్ చైనా. స్ట్రైట్ ని వెపనైజ్ చేయడం అనేది మనం కనుక అదే చేస్తే బిగ్గెస్ట్ లూజర్ ఇస్ చైనా, అందులో డౌట్ ఏం లేదు కదండి. కరెక్ట్. సో మనం వీ హావ్ టు వెయిట్ ఫర్. ఇప్పుడు ఏమైందంటే సార్, అమెరికా అనే ఒక సూపర్ పవర్
తనను తాను తగ్గించుకోవడానికి ఇదొక అంకురార్పణ. అంటే ఆ సూపర్ పవర్గా ఉన్నటువంటి అమెరికా క్షీణించడానికి ఇదొక సంకేతం, ఇదొక అడుగు. ఇది ఎక్కడికి వెళ్తుందో మనకు తెలియదు. నేను నెక్స్ట్ వీడియోలో చెప్పేది వీడియోలో ఏంటంటే, మాట్లాడదాం. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక సూపర్ పవర్ని మిడిల్ ఈస్ట్లో అంటే వెస్ట్ ఏషియాలో క్రియేట్ చేసింది అమెరికా. ఆ సూపర్ పవర్ ఏంటి నిజంగా చెప్పాలంటే, సూపర్ పవరా అని అంటే కనుక ఆ మిడిల్ ఈస్ట్లో ఇప్పుడు ఇరాన్ ఆధిపత్యం ఉండబోతోంది. కొంచెం సస్టైన్ అవ్వగలిగితే, ఇరాన్ కొంచెం సస్టైన్ అవ్వగలిగితే, ఇరాన్ రేపు పొద్దున గల్ఫ్ దేశాలని కూడా శాసిస్తుంది. అనుమానం లేదు. గల్ఫ్ దేశాల భయం కూడా అదే. ఎగ్జాక్ట్లీ. రైట్ సార్ గారు.